మా భవాని మీరు యూట్యూబ్ ద్వారా వచ్చారా? వాట్సాప్ ద్వారా వచ్చారా? ఏమన్నా రెఫరల్ ద్వారా వచ్చారా? ఆహా! ఒక్క నిమిషం అమ్మ. వినపడుతుందమ్మా? హలో, భవాని గారు, వాయిస్ బ్రేక్ అవుతుంది గురూజీ. భవాని గారు వినపడుతుందా? వాయిస్ క్లారిటీ లేదు సార్. ఇప్పుడు వినపడుతుందా? హలో, వినపడుతుంది సార్, వినపడుతుంది. భవాని గారు, మీరు గ్రూప్కి ఎలా వచ్చారు? నేను వాట్సాప్ ద్వారా తెలుసుకున్నాను సార్ మీ గురించి. నెల క్రితం మీ దగ్గరకు వచ్చి కలిసాను సార్. మా హస్బెండ్ నేను వచ్చాము. మీరు ఇలా క్లాసెస్ పెడతామన్నారు, జాయిన్ అవ్వడం జరిగిందండి. మీరు ఏ పర్పస్ వచ్చారు? మీరు రాజమండ్రి సార్. క్లారిటీ లేదు సార్ మీ వాయిస్. రాజమండ్రి మీరు వచ్చారా? రాజమండ్రి వచ్చాను సార్. మీ ఆశ్రమానికి వచ్చాను సార్. అదే మీ లోపలికి ఒక రూమ్ లో ఉంది కదా, అక్కడ తీసుకెళ్లారు. రూమ్ నాకు చెప్పారు ఏం చేసుకోవాలన్నది. ఓకేనమ్మా, సంతోషం. ఇంకో భవానీ గారు ఉన్నారు. అమ్మ, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? నేను కోదాడండి. కోదాడ. ఓకే, మీరు ఏదైనా గ్రూప్ ద్వారా వచ్చారా, లేకపోతే యూట్యూబ్ ద్వారా వచ్చారా, రెఫరల్ ద్వారా వచ్చారా? నేను అంతకుముందుకు ఒకసారి 1 hour 2-3 years బ్యాక్ మీతో మాట్లాడాను ఫోన్ లో. తర్వాత గ్రూప్ కాల్ అయి ఉంటది. అలా వాట్సాప్ లో మీకు లాస్ట్ 1 year నుండి మీకు గ్రూప్ లో అదే వాట్సాప్ లో ఉంటున్నాను. అలాగే, రైట్. అనురాధ గారు, ఇంకొక అనురాధ ఉన్నారు. హరే కృష్ణ గురూజీ. అమ్మా, నా అనురాధ నా ఫ్రెండే గురూజీ. నిన్న మీకు చెప్పాను కదా లింక్ షేర్ చేస్తానని. అలాగే. మీ పేరమ్మా? నా పేరు కూడా అనురాధే. ఇద్దరు ట్విన్స్ అన్నమాట. అయితే సంతోషం. మీరు ఎక్కడమ్మా మీరు ఉంటున్నారు? నేను యుఎస్ఏ అండి. యుఎస్ఏ, అనురాధ వాళ్ళ ఇంటికి దగ్గరే ఉంటాను. సంతోషం. తర్వాత హన్మేష్ బాబు గారు. నమస్తే. హైదరాబాద్. మీరు అడ్వకేట్. సంతోషం అండి. అలాగే. నందిని తల్లి అన్మిట్ అవ్వమ్మా. అన్మిట్ అవ్వు తల్లి. హరే కృష్ణ గురూజీ. అమ్మా, మీరు ఎలా వచ్చారు క్లాస్కి? నేను యూట్యూబ్ లో చూసాను. యూట్యూబ్ లో చూసి ఒక 2-3 months నుండి వద్దాం అనుకుంటున్నాను. ఈ రోజు వచ్చాను. ఇంకా అలాగేనమ్మా, సంతోషం. ఓకే. ఇంకా ఉన్నారు రాణి, ఝాన్సీ రాణి. అన్మిట్ అవ్వండమ్మా. నమస్తే అండి. మీరు ఎలా వచ్చారు క్లాస్కి? యూట్యూబ్ ద్వారా వచ్చారా, వాట్సాప్ ద్వారా? ఇదే ఫస్ట్ టైం అండి నేను చూడడం. మీరు వాట్సాప్ ద్వారా వచ్చారా? అవునండి, ఫస్ట్ టైం అండి. అలాగే. వీర రాఘవ? నేను పసలపూడి నుంచి మాట్లాడుతున్నానండి. అమ్మా, పసలపూడి నుంచి అండి, వెంటపేట దగ్గర పసలపూడి. ఓకేనమ్మా. మీరు ఎవరి ద్వారా వచ్చారు? కుమారి ద్వారానా? నేను మా అక్క కుమారి అక్క ద్వారా మధ్మతృతి క్లాస్ నేర్చుకున్నాను. అప్పటి నుంచి యోగ రహస్యాలు నేర్చుకోవాలని ఇప్పుడు ఈ క్లాస్ కి అటెండ్ అయ్యాను. సంతోషం. చల్ల అనంతలక్ష్మి గారు. అనంతలక్ష్మి గారు, నమస్తే గురూజీ. వీడియో ఆన్ చేసుకోండి అమ్మా. నమస్తే గురూజీ. మీరు వీడియో ఆన్ చేసుకోవాలా? నమస్తే గురూజీ.
నేను ఫస్ట్ వాట్సాప్ లోనే చూశాను గురూజీ, నాకు ఎవరు చెప్పలేదు. అప్పటి నుంచి మీతో కనెక్ట్ అయ్యాను. అప్పటి నుంచి క్లాసులు నేర్చుకోవాలని ఆశ ఎక్కువ. ఆ. మీకు మాట్లాడేవాళ్ళు తప్ప అందరూ అన్మ్యూట్ అవ్వండి అమ్మా. హరే కృష్ణ. మాట్లాడేవాళ్ళు తప్ప అందరూ గురుజీ జ్యోతి అన్న ఆవిడ ట్రై చేస్తున్నారంట, జూమ్ క్లాస్ కనెక్ట్ అవ్వట్లేదంట. ఒకసారి అంటే చూడండి గురుజీ. ఫోన్ చేశారు నాకు. అనంతలక్ష్మి గారు, కనెక్ట్ అవ్వట్లేదు. అనంతలక్ష్మి గారు నమస్తే గురూజీ. మీరు ఎప్పటి నుంచి పరిచయం నాకు? దాదాపు 5-6 నెలలు అవుతుంది గురూజీ. ఓకే. అప్పటి నుంచి ఇప్పుడు రావడం జరిగింది క్లాస్కి? అప్పటి నుంచి ఇప్పుడు ఆశతో ఎప్పుడెప్పుడు చేరాలి అనుకున్నాను. మీ దయతో ఇట్లా చేరాం. ఇంకా సంతోషం. అవకాశం ఇచ్చారు మీరే, చాలా సంతోషం గురించి. లేదు, సర్వేశ్వరుడు ఇచ్చాడు. రైట్. హిమబిందు గారు, అసలు ఒక ఇంటర్వ్యూలో మీరు క్లాసులో నేను ఇట్లా అరుణాచలం వెళ్ళిపోతున్నాను అన్నప్పుడు నాకు చాలా దిగులేసింది. అయ్యో, నేను గురూజీ దగ్గర నేర్చుకోవాలనుకుంటే నాకు అవకాశం లేకుండా పోతుందా అని చాలా దిగులొచ్చింది చాలా రోజులు. ఒక రోజు నేను అలా ఇంకా ఆ రోజు ఫోన్ చేశాను, ఎలా అయినా సరే గురూజీ మీతో నేను నేర్చుకోవాలి క్లాసు, మీరు ఎప్పుడు వస్తారు ఏంటి అని. ఇంక నేను ఆ క్లాస్ అది వినగానే, ఇంటర్వ్యూ వినగానే నేను సంతోషం. అమ్మా హిమబిందు గారు, కొంచెం వేరే వాళ్ళందరూ అన్మీట్ అవ్వండి, మీట్ అవ్వండి. హిమబిందు గారు అన్మీట్ అవ్వండి అమ్మా మీరు. నమస్తే అండి. నమస్తే అమ్మా. మీరు ఎక్కడి నుంచి? నేను రాజమండ్రి నుంచి మాట్లాడుతున్నాను, కానీ మా పాప దగ్గరికి వచ్చాను. హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను. హలో, చెప్పండి అమ్మా. మాది రాజమండ్రి అండి. నేను ఇప్పుడు హైదరాబాద్ వచ్చాను, ఇక్కడ స్టార్ట్ చేస్తున్నాను అనమాట క్లాస్. నేను వెళ్ళిపోతాను మళ్ళీ. అలాగేనమ్మా, సంతోషం. అలాగే. విజయ్ కుమారి గారు, నమస్తే అండి. అమ్మా మీరు ఎక్కడి నుంచి అమ్మా? నేను చీరాల నుంచి అండి. చీరాల్లో ప్రసన్న ఉండింది కదండి, ఎం ప్రసన్న. తను చెప్పారు బాగుంటది, ఒకసారి ఇంట్రడక్షన్ క్లాస్ వినండి అని. అందుకని నేను ఈ రోజు జాయిన్ అయ్యానండి. ఈ రోజు ఇంట్రడక్షన్ క్లాస్ అని చెప్పాను తను. అలాగేనమ్మా, సంతోషం. చిన్న వీర్రాజు గారు, అమ్మా మీరు వీడియో ఆన్ చేసుకోండి. తత్మాలంతా కొంచెం వీడియో ఆన్ చేసుకోండి. ఓకే ఓకే. అంటే చేయకూడదేమో అనుకున్నా. వీడియోస్ ఆన్ చేసుకుంటే ఎవరు వచ్చారని నాకు అర్థమవుతుంది. చిన్న వీర్రాజు గారు. హరే కృష్ణ గురూజీ. చెప్పండి. మీది భీమవరం గురూజీ. వాట్సాప్ ద్వారా వచ్చాను గురూజీ. మీరు ఏ ఊరు? భీమవరం గురూజీ. భీమవరం. ఓకే. వాట్సాప్ అంటే నన్ను పరిచయం ఉన్నానా మీకు, లేదంటే ఎవరు రిఫరల్ ద్వారా వాట్సాప్ ద్వారా వచ్చింది? గురూజీ అదే 16 అంటే ఇంతకు ముందు మీ వీడియో చూసానండి. వీడియో చూసారా? ఓకే, వెరీ గుడ్, సంతోషం. ఇంకా మూర్తి గారు. నమస్తే అండి. చెప్పండి, మీరు ఎక్కడి నుంచి? వినబడట్లేదండి. ద్రాక్షారామా. ఓకే. మీరు వాసవి గారి దగ్గర వచ్చారా? అంటే యాక్చువల్గా మా ఫ్రెండ్ రిఫరెన్స్ వచ్చాను. ఓకే, ప్రసాద్ గారి ద్వారా. ఓకే, ప్రసాద్ గారి ద్వారా. ఓకే, థ్యాంక్ యూ. ఇంకెవరున్నారు గురూజీ? ఇంకా ఇద్దరు ఉంటారు కదండి గురూజీ, ప్రసాద్ గారి ద్వారా వచ్చిన వాళ్ళు. నెక్స్ట్ ఇంకొక ఆవిడ, ఇంకో మేడం రావాలి. ఉమా గారు, నీలి. అమ్మా మీరు ఎక్కడి నుంచి?
ఓకే బయట ఉన్నానండి. మీదే ఊరు? మీదే ఊరు? సౌమ్య గారు చెప్పారు, హైదరాబాద్ అండి. సౌమ్య గారు చెప్పారు ఈ రోజు నుంచి క్లాసెస్ స్టార్ట్ అవుతాయి, జాయిన్ అవ్వండి అని. ఓకే, ఇంట్రడక్షన్ క్లాస్కి వచ్చారా? అదే ఫీజు కూడా పే చేశారు. సంతోషం సంతోషం. అలాగే ఫీజు కాదు, మనది గురుదక్షిణ అనాలి ఇక్కడ. ఫీజు అంటే పర్వాలేదు ఫీజు కదా. అంటే ఫీజు అంటే వేరే రకంగా వెళ్ళిపోతుంది, గురుదక్షిణ అంటే వేరే విధంగా ఉంటుంది. సులోచన గారు మీరు వీడియో ఆన్ చేసుకోండి. ఎక్కడున్నారు సులోచన గారు? అమ్మా మాట్లాడమంటారమ్మా? మీరు అన్నిటి అవ్వండమ్మా సులోచన గారు. హరే కృష్ణ గురుజీ. మీరు ఓల్డా? ఓకే మీరు మధ్యన రావట్లేదు కదా, మీ పేరు కూడా మర్చిపోయాను. అయ్యో, కాశీకి వెళ్ళిన దగ్గర నుంచి గురుజీ నాకు పడలేదు, పిల్లలు అందరూ వచ్చారు. ఇక్కడ నుంచి కంటిన్యూస్ అవ్వాలి. హరే కృష్ణ గురుజీ. చిన్నది పెట్టి వాళ్ళు ఫీల్ అవుతారు. బంగారం అనుకోండి, వాళ్ళు చిన్నది కంటే పై బాధపడతాయి. అందుకని ఆ అమౌంట్ ఏదో వాళ్ళ చేతులు పెట్టి బాగుంటుందేమో నేను అనుకుంటున్నాను. ఇంకా ఎవరున్నారు? కొత్త వాళ్ళు ఎవరున్నారు? కొంచెం ఇంట్రడక్షన్ అవ్వండి. హైమావతి గారు కొంచెం త్వరగా. హైమావతి అమ్మ ఎవరు? హైమావతి అమ్మ చెప్పండి అమ్మ, ఏ ఊరు నుంచి మీరు? హైమావతి గారు మాట్లాడండి. రామచంద్రపురం పక్కన చిన్న తాళపల్లం సార్. మీరు ఎవరి ద్వారా వచ్చారు? పండు గారు ఉన్నారు కదండి, అంగర వాసు. నేను చెప్పాను. ఓకేనమ్మా, ఓకే రైట్ అమ్మా. నేను చెప్పిన ఇంకా ఎవరున్నారు? కొత్త వారు ఎవరున్నారు? ఇంకా చంద్రశేఖర్ గారు అన్మ్యూట్ అవ్వండి. మీరు అన్మ్యూట్ అవ్వండి. చెప్పండి. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఎవరి ద్వారా వచ్చారు? హైదరాబాద్ వచ్చారండి. సంతోష్ శిరీష్ గారి ద్వారా వచ్చారు. శిరీష్ గారి ద్వారానా? ఇంకా ఎవరున్నారా కొత్త వారు? కొంచెం రైట్, అందరూ అయిపోయినట్టున్నారు. పాతవారు మీరందరూ కొంచెం వీడియోస్ ఆన్ చేసుకోండి అమ్మా. ఆన్ చేసాం గురుజీ. హరే కృష్ణ. మీరు హరే కృష్ణ గురుజీ. హరే కృష్ణ గురుజీ. ఓకే, కొంచెం మీ అనుభవాలు చెప్పండి. లక్ష్మీ కుమారి, మీ అనుభవం చెప్పమ్మా. మీరు క్లాస్ నేర్చుకున్న తర్వాత ఏంటి? కొంచెం కొత్త వారికి తెలియడం కోసం. ఈ క్లాస్ నేర్చుకున్న తర్వాత ఒకప్పుడు అయితే నేను చాలా కొంచెం కోపం, చిరాకు అన్ని ఎక్కువగా ఉండేవి నాకు. అవన్నీ తగ్గిపోయినాయి, ప్రశాంతంగా ఉంటుంది, మళ్ళీ ఆరోగ్యంగా కూడా కొంచెం బాగానే ఉంటున్నాను. ఎప్పుడు నీరసంగా ఉండేదాన్ని, చలాకి ఉండేది కాదు. అలాంటిది కొంచెం నీరసం కూడా తగ్గి, ఎంత పని చేసుకున్నా నీరసం రావట్లేదు, బాగానే ఉంటుంది. ముందు మెయిన్ కోపం తగ్గిపోయింది. ఎవరిని గడవడం, గట్టిగా ఇచ్చేయడం అలాంటివి అన్ని పోయినాయి. లేకపోతే అందరి మీద చిరాకు పడేదాన్ని ఎక్కువ. మా ఇంట్లో వాళ్ళు కూడా అన్నారు, నువ్వు చాలా మార్పు వచ్చింది, నీలో మార్పు వచ్చింది, మార్పు వచ్చిందని. అదైతే జరిగింది. ఆరోగ్యం కూడా కొద్దిగా బాగానే ఉంటుంది. మీ వయసు అమ్మా? 52 సంవత్సరాలు. సంతోషం. ఇంకా ఎవరున్నారు? జ్యోతి గారు అన్మ్యూట్ అవ్వండి అమ్మా. బటన్ దగ్గర మైక్ సింబల్ దగ్గర నొక్కండి. మైక్ సింబల్ దగ్గర నొక్కండి అమ్మా. మైక్ మీకు రావట్లేదు. మైక్ ఉండదు, మీకు మైక్ కనబడుతుంది, అక్కడ నొక్కండి ఒకసారి.
చూడండి, తర్వాత పరిచయం చేసుకుందాం. లలిత, కళ్యాణి ఎవరండి? కళ్యాణి అయిపోయారా? పరిచయం అయ్యారా? హరే కృష్ణ గురూజీ. కళ్యాణి పరిచయం అవ్వండమ్మా మీరు. నమస్తే అండి. హరే కృష్ణ గురుజీ. బెంగళూరు. నేనే ఇచ్చాను గురుజీ లింక్ ఇవాళ ఒక రోజు జాయిన్ అవ్వమని చెప్పేసి కళ్యాణికి కూడా, ఉమాదేవికి కళ్యాణికి ఇచ్చాను. చెప్పండి కళ్యాణి. డెమో వినమని చెప్పారు. సరే ఇంట్రెస్ట్ ఉంది విందామని చెప్పి జాయిన్ అయ్యాను. సౌమ్య గారు చెప్పారు. అలాగే తల్లి, అలాగే తల్లి. గురూజీ పిలిచారు. అమ్మ, మీరు క్లాస్కి వచ్చిన తర్వాత మీ అనుభవం చెప్పండి. క్లాస్ కి రాకముందు అయితే నేను అసలు దేని నమ్మేదాన్ని కాదండి. నువ్వు ఒక్కదాని అనుభవం? హరే కృష్ణ గురూజీ. అమ్మా, నేను క్లాస్ కి రాకముందు అయితే కనుక చాలా కోపం ఎక్కువగా ఉండేదండి. నెక్స్ట్ ప్రతిదాన్ని వీడియో ఆన్ చేసుకున్నావు, వీడియో ఆన్ చేసుకున్నారు కదా, అందరూ కనబడతావు. ఇంకా ఎవరున్నారు? పాత వాళ్ళు ఎవరున్నారు? స్వామి తల్లి. హరే కృష్ణ. సౌమ్య. హరే కృష్ణ గురుజీ. అమ్మా, నీకోసం చెప్పమ్మా. నువ్వు క్లాసు ఎప్పుడైనా నీ పరిస్థితి వినిపిస్తుందా గురుజీ? నువ్వు ఎక్కడున్నా క్లాస్. లలిత గారు చెప్పండి. లలిత గారు. సౌమ్య చెప్పు, నిన్ను ఆన్ చేస్తాను. నన్ను చెప్పమంటారు గురుజీ? లలిత గారు నేను ఆన్ చేస్తాను. ఓకే గురుజీ. నేను జాయిన్ అవ్వడానికి ముందు చాలా కన్ఫ్యూజ్డ్ గా ఉండేదాన్ని గురుజీ. అసలు అంటే హెల్త్ కూడా చాలా ఇబ్బందిగా ఉండేది గురుజీ నాకు. మన మర్మ క్లాసెస్ కానీ ఆక్యుప్రెషర్ క్లాసెస్ కానీ స్టార్ట్ అవ్వడానికి ముందు కూడా అసలు వింటర్ వచ్చిందంటే చాలా సివియర్ హెడేక్ ఉండేది గురుజీ. మైగ్రేన్ ఉండేది నాకు. బాగా ఎక్కువ ఆలోచించేదాన్ని, కొంచెం డిప్రెషన్ లో ఉండేదాన్ని అన్నమాట. ఎక్కువగా పడుకుంటూ ఉండేదాన్ని, అసలు ఏ పని చేసుకోలేకపోయేదాన్ని. మన క్లాసెస్ ఒక్కొక్కటి అయ్యేసరికి చాలా బాగుంది గురూజీ. అంతకు ముందు ఏది మొదలు పెట్టినా కూడా కంటిన్యూ చేయలేకపోయేదాన్ని గురూజీ. మన క్లాస్ హీలింగ్ క్లాస్ జరగడానికి ముందు కాన్ఫిడెన్స్ ఉండేది కాదు అస్సలు. ఏదన్నా మొదలు పెడితే కూడా 4 రోజులు చేసి ఇంకా నా వల్ల కావట్లేదు అని చెప్పేసి ఆపేసేదాన్ని గురూజీ. రిలేషన్స్ కూడా ఏవి అంత బాగుండేది కాదు గురూజీ నాకు. మా అబ్బాయికి కూడా హీలింగ్ చేస్తున్నప్పటి నుంచి బెటర్ గా ఉంది గురూజీ. ఇంట్లో అన్ని బాగుంటున్నాయి. నా హెల్త్ అయితే చాలా బాగుంటుంది గురూజీ. నాకు యోగ రహస్యాలు చేసుకున్న దగ్గర నుంచి నాకు రావాల్సినవి వస్తున్నాయి, పోవాల్సినవి పోతున్నాయి అనే క్లారిటీ వచ్చేసింది గురూజీ. బాగా చాలా ఆనందంగా ఉన్నాను గురూజీ. నేను చాలా హ్యాపీగా ఉన్నాను. హెల్త్ పరంగా అనుకోండి, అన్ని విధాలుగా కూడా చాలా బాగుంది గురూజీ. నాకు ప్రహ్లాద చాలా బాగా పనిచేస్తుంది గురూజీ. వేరే వాళ్ళకి హీల్ చేసినా కూడా వాళ్ళకి డిఫరెన్స్ తెలుస్తుంది గురూజీ. ఓన్లీ హీలింగ్ తోటే కూడా వాళ్ళకి డిఫరెన్స్ తెలుస్తుంది బాగుంది అనేది. అంటే ఏదన్నా పెయిన్ అలా ఉన్నప్పుడు, ఇంట్లో వాళ్ళకి ఏదన్నా ప్రాబ్లం ఉన్నప్పుడు చేస్తే కూడా బాగుంటుంది గురూజీ. వాళ్ళకి కూడా డిఫరెన్స్ ఉంటుంది గురూజీ. హరే కృష్ణ గురూజీ. హరే కృష్ణ. థ్యాంక్ యూ గురూజీ. థ్యాంక్ యూ. ఇంకా ఎవరు షేర్ చేసుకుంటారు? పాత వాళ్ళు త్వరగా. హరే కృష్ణ గురూజీ. అమ్మా, నిన్న మార్నింగ్ నాకు ఒక సంఘటన జరిగింది గురూజీ. ఉండండి, మీరు అక్కడ కనబడలేదు. నేను ప్రహ్లాద, మీరు కనబడట్లేదు నాకు. ప్రసన్న గారు ఎక్కడున్నారబ్బా? చెప్పండి అమ్మా, చెప్పండి. నిన్న మార్నింగ్ నాకు ఎందుకో తెలీదు, ప్రహ్లాదలో నాకు మీరు వస్తు వాహనాలు అని చెప్పినప్పుడు షాప్ లో లైట్స్, కంప్యూటర్స్ అన్ని తీసుకున్నాను గురూజీ. నిన్న నైట్ ట్రాన్స్ఫార్మర్ పేలి కంప్యూటర్స్ అన్ని పాడైపోయినాయేమోనని మా వారు ఇంటికి వచ్చి టెన్షన్ పడ్డారు. నేను అసలు టెన్షన్ పడలేదు, ఎందుకంటే నేను ప్రహ్లాదంలో పెట్టాను అవన్నీ బాగుంటాయి అని. పొద్దున మళ్ళా వచ్చి మా వారు అన్ని బాగున్నాయి, ఒక 10 లైట్లేమో పోయినాయి, 100 పోతాయి అనుకున్నారు, తను ఒక 10 పోయినాయి అని చెప్పారు గురూజీ. నాకు చాలా సంతోషం అయింది. నాకు ఎందుకో తెలియదు, నేను అది పెట్టాను అనమాట మన ప్రహ్లాదలో. నిన్న మార్నింగ్ ఎప్పుడు పెట్టను నేను.
నిన్న మార్నింగ్ నేను పెట్టాను. వెరీ గుడ్. అందరూ క్లాప్స్ కొట్టినవాడికి. హరే కృష్ణ గురూజీ. నాకు వచ్చిన దగ్గర నుంచి చాలా హాయిగా ఉంటుంది గురూజీ. సంతోషం. అమ్మ ప్రసన్న గారు, శ్రీనివాస్ గారు వైఫ్. హరే కృష్ణ గురూజీ. నాకు కూడా ఎప్పుడు డల్గా ఉంటుండే, సివియర్ గా హెడేక్ ఉంటుండే గురూజీ. అవన్నీ తగ్గిపోయినాయి. ఎప్పుడు యాక్టివ్ గా ఉండకపోతుండే, నేను ఓవర్ థింకింగ్ ఎక్కువ ఉంటుండే, నీరసంగా ఉంటుండే. ఇప్పుడు మంచిగా యాక్టివ్గా ఉంటున్నా, నా పనులు నేను చిన్న పనులు కూడా నేను చేసుకోకపోయేదాన్ని. యాక్టివ్ గా ఇప్పుడు అన్ని చేసుకుంటున్నాను గురూజీ. మార్నింగ్ క్లాసెస్ కూడా ఒక 6:45 వరకు అటెండ్ అవుతా, తర్వాత పిల్లలకని పక్కకు జరిగిపోతా. అన్ని అటెండ్ అవుతూ వింటూనే ఉంటాను గురూజీ మార్నింగ్ క్లాసెస్ కూడా. నేను మీరు ఎవరి ద్వారా వచ్చారు క్లాస్కి? మా సౌమ్య వాళ్ళ పాప వీడియో చూసి వచ్చిన గురూజీ నేను. ఓకే. సౌమ్య వాళ్ళ పాప హీలింగ్ ది వీడియోస్ పెట్టారు కదా మీరు యూట్యూబ్ లో, ఆ వీడియో చూసి వచ్చిన గురూజీ నేను. ఫస్ట్ మా హస్బెండ్ జాయిన్ అయినుండే, తర్వాత నేను జాహ్నవి జాయిన్ అయినా. మీ పాప కూడా జాయిన్ అయింది? జాయిన్ అయింది. మీ పాప చేస్తుంది గురూజీ, ప్రాక్టీస్ చేస్తుంది గురూజీ. ఇద్దరిది 34 days అయినాయి. 5 times చేస్తున్నాం డేకి. అక్షయ పాత్ర చేస్తున్నాం గురూజీ. యాక్టివ్గా ఉంటున్నా నేను కూడా. ఓకే. హరే కృష్ణ. హరే కృష్ణ. ఇంకా ఉన్నారమ్మా పాత వాళ్ళు? హరే కృష్ణ గురూజీ. నేను వాసవి గురూజీ. చెప్పండి అమ్మా. నమస్తే అండి అందరికి. మీరు మధ్యలో క్లాస్ నేను వాసవి గారు అంటే అవునండి గురూజీ, ఇంట్లోని మామయ్య గారు వాళ్ళ సిస్టర్ ఒకరు ఎక్స్పైర్ అయ్యారు గురూజీ. ఆ కార్యక్రమం మీద మీ గురించి చెప్పండి. హరే కృష్ణ అండి అందరికి. నేను ఈ క్లాస్ లో జాయిన్ అవ్వడానికి ముందు నాకు బాడీ పెయిన్స్ చాలా ఎక్కువగా ఉండేదండి. ఇది చేస్తున్న దగ్గర నుంచి కూడా నాకు తగ్గి, అసలు మెడిసిన్ ఏమి యూజ్ చేయకుండా నేను 3 months నుంచి అసలు ఏమి వాడుకోవట్లేదు. చాలా బాగుంటుంది. అండ్ కొంచెం భయం ఉండేది లోపల, నాకు ఒక రకమైన భయం ఉండేది, అది పోయింది. మాక్సిమం నేను ధైర్యవంతురాలనే. కొన్ని సంఘటనల వల్ల భయం వచ్చింది, అది ఇక్కడికి వచ్చిన దగ్గర గురూజీ దయ వల్ల పోగొట్టుకున్నాను. చాలా హ్యాపీగానే ఉంటున్నాను ప్రజెంట్. నెక్స్ట్ మనం గురూజీతో పాటు మేము అరుణాచలం ట్రిప్ కూడా వెళ్ళడం జరిగిందండి. అక్కడ చాలా మంచి క్లాస్ చెప్పారు గురూజీ. చాలా మంచి అనుభవం. నేను ఫస్ట్ టైం వెళ్ళటం అంటే అరుణాచలం గిరిదక్షిణ అంతా చేయించారు గురూజీ. అన్ని మంచి అక్కడ అన్న మంచి అన్ని చెప్పారు గురూజీ. చాలా బాగా జరిగిందండి. అండ్ ఈ బ్రీతింగ్స్ అంటే గురూజీ చెప్తారు ఇంక మనకి ప్రాణాయామాస్ కానీ అవన్నీ కూడా అవి చాలా బాగా ఉపయోగపడుతున్నాయండి. ఇంకా చెప్పాలంటే కుటుంబంలో కూడా కొన్ని అంటే రిలేషన్స్ లో ఉన్న కొన్ని ఇబ్బందులు కూడా తగ్గినాయండి. అంటే అర్థం చేసుకుంటున్నారు, సభ్యులంతా అర్థం చేసుకోవడానికి మంచి జరుగుతుంది ఇక్కడ ఇంట్లో. దానివల్ల మనం ఈ క్లాస్ చేసిన తర్వాతనే ఆ మార్పు చూస్తున్నాను నేను. హరే కృష్ణ. ఇంకా ఉన్నారమ్మా కొత్త పాత వాళ్ళు ఉన్నారు? పాత వాళ్ళు ఉన్నారు? త్వరగా రావాలా, ఆన్ చేసుకుంది వీడియో. లావణ్య, నేను పిలిస్తేనే పలకడం కాదు, త్వరగా రావాలా. మరి క్లాస్ టైం అయిపోతుంది కదా. ఇప్పుడు ఆన్ చేశాను గురించి చూడలేదు, చూస్తున్నాను. అంటే అక్కడ ట్రిప్ లో ఉన్న బర్త్డే సెలబ్రేషన్స్ లో ఉండిపోయారు గురూజీ లావణ్య గారు. లావణ్య, హరే కృష్ణ. మీ అనుభవం చెప్పమ్మా త్వరగా. అంటే గురుజీ ఇది మాత్రం చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఇందులో నేర్చుకోవడం అనేది. ఎలా అంటే నేను అంతకు ముందు అంటే ఈ హీలింగ్ ఇలాంటివి నాకు పెద్ద తెలియదు గురూజీ. నేర్చుకుంటే మంచిదన్న విషయం అయితే తెలుసు, అసలు దాని గురించి అసలు నాలెడ్జ్ ఏమి లేదు. కానీ బాగుంటది అన్న ఉద్దేశంతో నేను జాయిన్ అయ్యాను గురూజీ. అయితే జాయిన్ అయిన తర్వాత ఫస్ట్ అయితే నాకు ఏం అర్థం కాలే, ఏంటంత కన్ఫ్యూజ్ గా ఉంది, అలా ఉంది ఇలా ఉంది అనుకున్నా. తర్వాత కొన్ని డేస్ అయ్యేసరికి డైలీ మీతో ప్రాక్టీస్ క్లాస్ అయ్యేసరికి చాలా బాగుంది గురూజీ. ఇది వరకు అంటే నాకు వెరికోస్ వెయిన్స్ ఉన్నాయి గురూజీ. ఇది వరకు అంటే హోమియోపతి కొన్ని రోజులు వాడాను, అలోపతి వాడాను. అంటే
అవి హాస్పిటల్కి వెళ్తే సర్జరీనే చేయించుకోవాలన్నారు. సర్జరీ చేయించుకుంటే గానీ కుదరదు, డైరెక్ట్ సర్జరీ చేయించుకోవాలన్నారు. ఇది వరకు ఇప్పుడైతే పెయిన్స్ రావట్లేదు. ఒక్క నిమిషం ఉండు. డేట్ టైంలో ఓకే, నువ్వు ఆన్ చేసుకోమ్మా. నువ్వు అన్మిట్ అవ్వు. ఇప్పుడు నువ్వు అన్మిట్ అవుతాయి. చెప్పు. ఓకే గురు. హరే కృష్ణ. ఆ పెయిన్స్ వచ్చాయి, ఇప్పుడైతే పెయిన్స్ రావట్లేదు. కాళ్ళ నొప్పులు ఏమి మన డేట్ టైంలో కూడా పెయిన్స్ బాగా వచ్చేసాయి గురుజీ. నుంచోలేకపోయేదాన్ని, కాలు కిందకి లాగినట్టు అనిపించేది. కానీ ఇప్పుడు అంటే నేను అబ్జర్వ్ చేయలే, అసలు నాకు పెయిన్స్ వస్తాయన్న విషయం కూడా నాకు గుర్తులేదు గురుజీ. అసలు నాకు ఐడియా కూడా రావట్లేదు. పెయిన్స్ లేవు మొత్తానికి. ఎక్కువ నడిచినా, ఎక్కువసేపు నుంచున్నా కానీ నాకు కాళ్ళు పెయిన్స్ వచ్చేసాయి. ఇప్పుడు అది లేదు గురుజీ, బాగుంది. అదేనా ఇది వరకు ఇంట్లో ఏదన్నా అంటే మా వారు తిట్టినా గానీ నాకు వెంటనే కళ్ళకు నీళ్ళు వచ్చేసాయి గురుజీ. ఇప్పుడు ఆ ప్రాబ్లం లేదు గురుజీ. ఆయన తిట్టినాక నా తిట్టుకొని అని చెప్పేసి నేను వచ్చా. అంటే తిట్టడం అంటే జస్ట్ కొంచెం అరిచినా సరే చాలా సెన్సిటివ్ ఫీల్ అయ్యేదాన్ని. కళ్ళ నీళ్ళు వచ్చేసాయి. ఇప్పుడైతే అలా లేదు గురుజీ. తిట్టారనుకోండి, కొంచెం ఉన్నాక నేను నవ్వుతుంటే ఆయన తిట్టడం మనసు ఆయన నవ్వుతున్నారు గురుజీ. లేదు గురూజీ, ఇదివరకు అసలు ఎంత కంట్రోల్ చేసుకుందామన్నా కానీ అయ్యేది కాదు గురూజీ. కళ్ళం నీళ్ళు వచ్చేసి ఎంత ఫస్ట్ చెప్పంగానే. అది ఇప్పుడు నేను ఆయన తిడుతుంటే నేను అక్కడికి వెళ్ళి నవ్వుతున్నాను అనుకో, ఆయన తిట్టడం మనసు నవ్వుతున్నారు గురూజీ. ఓకేనమ్మా, థ్యాంక్ యూ. ఇంకా ఏమన్నారు పాత వాళ్ళు? త్వరగా చెప్పండి అమ్మ. ఎవరు? లలిత. హరే కృష్ణ గురూజీ. గురూజీ నేను చెప్పేది ఒక్క 5 minutes ఉన్నా కానీ అంత వివరంగా అందరికీ చెప్పాలనుకుంటున్నాను. అమ్మ, కొత్తగా జాయిన్ అయిన వాళ్ళందరికీ ఈ క్లాస్ గురించి, యోగ రహస్యాలు అంటే ఏంటో తెలుసుకోవాలని వచ్చిన వాళ్ళు కొందరు, అసలు ఇది ఏంటి అని తెలుసుకొచ్చిన వాళ్ళు కొందరు. నేను కూడా అలాగే దీని మీద నమ్మకం లేకుండానే అసలు ఏంటో తెలుసుకుందాం అన్నట్టుగా వచ్చిందాన్ని. నేను ప్రొఫెషనల్ లెక్చరర్ని. కానీ ఇందులోకి వచ్చిన తర్వాత ఆధ్యాత్మికంగా మానసికంగా కానీ భౌతికంగా కానీ ప్రతి విషయంలో కూడా అన్ని మనం ప్రతి దాన్ని కూడా మనకి నచ్చిన విధంగా మార్చుకోవచ్చు. మనకి ఎటువంటి సమస్యలు లేకుండా ఒక జీవనం ఎలా గడపాలి ప్రతి దాన్ని అనే విషయాన్ని మాత్రం ఈ క్లాస్ ద్వారా మాత్రం తప్పకుండా నేర్చుకోగలము. కానీ ఇది నేర్చుకొని ఆ అనుభవం పొందాలి అంటే కనుక తప్పకుండా మనకందరికీ ఈ విద్య మీద అవగాహన, నమ్మకం అనేది మాత్రం తప్పకుండా ఉండాలి. నమ్మకం ఉంటే ప్రతిదీ జరుగుతుంది అనడానికి ఈ యోగ రహస్యాల హీలింగ్ క్లాస్ లో గురువు గారి దగ్గరకు వచ్చిన తరువాత నా లైఫ్ లో జరిగిన అనుభవాలు చాలా ఉన్నాయి. నేను గురువు గారి దగ్గరికి వచ్చేటప్పటికి ఆల్మోస్ట్ చాలా ఫ్రస్ట్రేషన్ లో, నేను జాబ్ చేసే ప్లేస్ లో కానీ నాకు ఇంకా వేరే ప్రాబ్లమ్స్ తో కానీ చాలా ఫేస్ చేస్తూ గురువు గారి దగ్గరికి వచ్చాను. నేను ఈ రోజు నాకు ఏ ప్రాబ్లం లేదు అని ధైర్యంగా చెప్పగలను. ఎందుకంటే ప్రతిదీ మనకి గురువు గారు నేర్పించిన విద్య ద్వారా మనము దాన్ని పాజిటివ్ గా చూడగలము. మనలో ఉండే యొక్క పాజిటివ్నెస్ ని మనం క్రియేట్ చేసుకోగలం, నెగిటివ్నెస్ ని తీసేయగలము అనే ఒక తత్వాన్ని నేనైతే నేర్చుకున్నాను. ఇది మాత్రం మనం నమ్మకం ఉంచి గురువు గారి క్లాస్ ని తప్పకుండా వింటే కనుక అందరికీ అది అనుభవపూర్వకంగా వస్తుంది. నాకు కోపం చాలా ఎక్కువ ఉండేది. ఇప్పుడు కోపం అంటే నాకు నేను చెప్పుకోవడం కాదు, కానీ తగ్గింది. ఫుల్గా రావట్లేదని చెప్పలేను, నా ప్రొఫెషనల్లీ ఉంటుంది, కానీ రావట్లేదని మాత్రం చెప్పగలను. తొందరగా రావట్లేదు, టైం పడుతుంది. మీరు అందరూ అనుకోవచ్చు క్లాస్ చెప్తారు అనుకుంటే గురువు గారు అందరితో ఇలా చెప్పిస్తారని. అంటే మా అందరి అనుభవాలు మీరు అందరికి కొత్తగా నేర్పిస్తాయన్న ఒక్క ఉద్దేశంతోనే మేము అందరం ఇలా చెప్తున్నాము. ఇది కనుక శ్రద్ధగా నమ్మకంతో కనుక నేర్చుకున్నట్లయితే కనుక మన జీవితంలో ఆరోగ్య సమస్యలు కానీ, బంధుత్వాలు కానీ, బాంధవ్యాలు కానీ, మానసిక రోగాలు కానీ, శారీరక రోగాలు కానీ ప్రతి దాన్ని కూడా మనం జయించగలము అనే యొక్క ఆత్మ సంతృప్తి, ఆత్మ నిగ్రహం మాత్రం కంపల్సరీ కలుగుతుందని మాత్రం నేను మాటల్లో చెప్పగలను. అనుభవపూర్వకంగా మాత్రం ఇవన్నీ చెప్తున్నాను నేను. హరే కృష్ణ గురుజీ. హరే కృష్ణ. ఇంకా ఎవరు ఉన్నారమ్మా పాత వాళ్ళు? సత్యరావు గారు. సత్యరావు గారు. సత్యరావు గారు. కాదండి, వాస్తవాలండి అవి.
మేము పొగడట్లేదు, అది వార్తగా అలా జరుగుతున్నవి అవి. అంటే అది నిజమే సార్, మా లైఫ్ లో జరిగినవి జస్ట్. ఓకే రైట్ సార్ అంటే గురుజీ నేను పొగడమని చెప్పలేదు, మేము మీలాగా వచ్చిన వాళ్ళం చెప్పమని, మేము జస్ట్ మీలాగా వచ్చాం సార్ అంతే. ఓకే అవునండి, క్లాస్ కి లేట్ అయిపోతున్నారు కదా. ఓకే చాలు చాలు, క్లాస్ కి లేట్ అయిపోతుంది. ఓకే ఓకే సార్. చెప్పనా క్లాస్ లేట్ అయిపోతున్నారు సార్. పొగిడించుకుంటున్నారా అంటున్నారండి ఆయన, చెప్తేనే మీకు తెలుస్తుంది మా అనుభవాలు. ఎవరండి ఆయన? ఎవరో ఒక ఆయన మిమ్మల్ని మీరు పొగిడించుకుంటున్నారండి అంటున్నారు. ఓహో పర్వాలేదు. పొగడటం కాదండి, మా జీవితాల్లో జరిగింది మేము చెప్తున్నామండి. పొగడటం కాదు, గురువు గారు నేర్పించింది నేర్చుకొని మేము అందరం అనుభవపూర్వకంగా తీసుకున్నాయి మేము చెప్తున్నాం. రైట్